ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. సింహరాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ పక్షం ఎలా ఉండబోతోంది అంటే కనుక వీరికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సప్తమంలో ఉండే రాహు, అష్టమంలో ఉండే శని, పైగా ఈ రాశికి అధిపతి అయిన రవి కూడా ప్రస్తుతం అష్టమంలోనే సంచరిస్తూ ఉండటం చేత ఇంచుమించుగా మరి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా అంటే మొదట అర్ధభాగం మానసికంగా శారీరకంగా ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది, అంటే ఇంట్లో ఒక సమస్య తీరుతుంది అనుకునే టైంకి మరొక సమస్య తెస్టేసి కూర్చోటం, అలాగే ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా ఇటు అరుగుదలకు సంబంధించినవి కానీ, నరాలకు సంబంధించినవి, కీళ్ళకి సంబంధించినవి మధ్యలో బాధలు మెలిపెట్టడం అనేది కూడా అదే రీతిలో కనిపిస్తోంది. కనుక ఆ రకంగా కొంతవరకు సింహరాశి వారు హైరాణ పట్టడం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో మరీ చెప్పుకోదగిన ఇబ్బంది అయితే కనిపించదు. ఖర్చులు అనేది గత కొద్దేళ్లుగా మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అదే ఇబ్బంది కొనసాగుతుంది తప్ప మరీ ప్రమాదకరంగా అంటే మరీ అప్పుల పాలైపోయి అసలు డబ్బే దొరకనంత హీనస్థితికి రావటం అనేది, దీనస్థితికి రావటం అనేది ప్రస్తుతానికైతే కనుక సింహరాశి వారికి అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి ఆర్థిక విషయాల్లో ఏదో రకంగా ఎవరో ఒకరి తోడ్పాటు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల విషయంలో మాత్రం ప్రస్తుతం లగ్నంలో కేతు అయితేనేమి, సప్తమంలో రాహు అయితేనేమి, అసలు సప్తమాధిపతి శని వచ్చి అష్టమంలో కూర్చోటం వల్ల అయితేనేమి, మొత్తం మీద భార్యాభర్తల మధ్య మటుకు ఏవో రకమైన మధ్యలో విభేదాలు లేదా అనుకోకుండా ఒకరికొకరు కొంత వేరుగా ఉండవలసిన పరిస్థితి ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక సంతాన విషయంలో ఎంతో కొంత మంచి ఈ వారం కలగడానికైతే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ప్రస్తుతం చేసుకోవచ్చు. అయితే మీరు ఉన్న చోట జాబ్ రావాలని కోరుకునే దానికన్నా కూడా మీరు ఉన్న ప్రదేశానికి కొద్దిగా దూరంలోనే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఉన్న చోటే రావాలనుకుని ప్రయత్నించే వాళ్ళకైతే మాత్రం ఎంతో కొంత నిరాశ తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ప్రస్తుతం అయితే కనుక చాలా చక్కటి పక్షం అనేది మనం చెప్పచ్చు. ఎందుకంటే మరి సినీ పరిశ్రమకి సంబంధించిన శుక్రుడు ప్రస్తుతం వీరికి భాగ్యస్థానంలో సంచరించడం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఏప్రిల్ మరి 2వ వారం దాటిన తర్వాత నుంచి రవి కూడా రావటం అనేది మేష రాశిలో ఓక్షలోకి రావటం అనేది కూడా జరుగుతుంది. అప్పటి నుంచి మరింత అదృష్టం పెరగడానికి, ఆరోగ్యం కూడా కుదుట పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక సింహరాశి వారు ఈ పక్షంలో పాటించవలసిన జాగ్రత్త ఏంటి అంటే కనుక జీవిత భాగస్వాముల విషయంలో ఒకరికొకరు ఎంతో కొంత దృష్టి సాగించడం, మనం ఏదైనా సరే ప్రశంస చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది మనసులో దాచుకోకుండా భార్యని భర్తని భార్య ఎంతో కొంత ఆ ప్రశంస అనేది వారి నోటంబడి వచ్చినట్టయితే కనుక ఇంట్లో ఆ ఇబ్బందులు అంటే భార్యాభర్తల మధ్య ఉండే చికాకుని దూరం చేయడానికి కూడా మనకి ఎంతో కొంత అది సహాయపడడానికి అయితే ఉంటుంది. ఇది ఈ పక్షమంతా కూడా వీరికి 6వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 24వ తారీఖు, 24వ తారీఖు తర్వాత మళ్ళీ 21వ తారీఖు కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వడానికైతే ఉంటుంది. ఇక ఈ పక్షంలో వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం ఎక్కువ సానుకూలత అనేది అయితే ఉంటుంది. ఇక ఈ పక్షమంతా కూడా వీరు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే కనుక ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా మరింత మేలు జరగడానికైతే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా పొద్దున మనం ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు తూర్పున కూర్చుని ఆ తర్వాత మీ పనులు మీరు ప్రారంభించినట్టయితే కనుక మీ విజయ అవకాశాలు మరింత పెరిగే పరిస్థితి అయితే ఉంటుంది.